Hi, welcome to Whistle. This is Madhu. సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ఆర్వి రామారావు ఎడిట్ పేజీ నుంచి ఈ వీడియో లాంగ్. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట మించి ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ అవునో కాదో ఎంతైనా చర్చించుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ ఉద్భవించి 100 ఏళ్ళైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో 3 రోజుల పాటు 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మంగళవారం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రసంగించారు. మోహన్ భగవత్ చాలా మృదువుగా మాట్లాడినట్టు కనిపిస్తారు. ఎప్పుడు గొంతు చించుకొని మాట్లాడరు, కానీ చెప్పవలసిన మాటలు సూటిగా కాకపోయినా నర్మ గర్భంగానైనా చెప్తూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్ళైన సందర్భంగా మోహన్ భగవత్ చెప్పిన మాటలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏ సంస్థ అధిపతి అయినా ఆ సంస్థ కార్యకలాపాలను వివరించడంతో పాటు తమ సిద్ధాంత ప్రాతిపదికను కూడా వివరిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదన్న వాదన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థే. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా సంఘాలు ఉంటాయి, కానీ బీజేపీ ఒక సంఘానికి అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా వారెవరైనా ఆర్ఎస్ఎస్ నిర్దేశాల మేరకు పనిచేయాల్సిందే. మోదీ చాలా శక్తివంతమైన నాయకుడిగా కనిపించిన చివరకు ఆయన అమలు చేస్తున్నది కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని, ప్రచారం చేస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా సంఘ పరివార అధికారంలో ఉన్నట్టు లెక్క. దేశంలో ప్రస్తుతం అత్యంత శక్తిమంతులైన నాయకులు 3 ఉన్నారంటున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మోహన్ భగవత్ శక్తిమంత త్రయం. అందువల్ల మోహన్ భగవత్ను కేవలం ఆర్ఎస్ఎస్ అధినేతగా కొట్టిపారేయడానికి వీల్లేదు. మోదీ సర్కార్కు ఆయన ప్రధాన చోదక శక్తి. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సంరంభం సందర్భంగా మోహన్ భగవత్ ప్రసంగం ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఒక రకంగా అది మన భవిష్యత్ దర్శనం కూడా. మోహన్ భగవత్ ఆ ప్రసంగంలో దొర్లించిన మాటలు అక్షర సత్యాలు అన్న భ్రమ ఎవరికి ఉండనక్కర్లేదు. కానీ ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఏర్పాటు సంకల్పాన్ని భగవత్ చాలా గట్టిగానే పునరుద్ఘాటించారు. అయితే ఆర్ఎస్ఎస్ స్వభావాన్ని వివరించడంలో ఆయన అనేక అసత్యాలు పలికారు. ఆర్ఎస్ఎస్ సమభావం గల సంస్థ అని చెప్పుకున్నారు. ఆర్ఎస్ఎస్ లేనిదే అది ఆర్ఎస్ఎస్ స్త్రీ పురుష వివక్షను బాహాటంగా ప్రదర్శించే సంస్థ. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో మహిళలు ఎన్నడూ కనిపించరు. మహిళల కోసం ఆర్ఎస్ఎస్ ఇతర సంస్థలను నడుపుతూ ఉండొచ్చు, కానీ సంఘ పరివారంలో ప్రధాన వ్యవస్థ అయిన ఆర్ఎస్ఎస్లో మహిళలకు చోటు లేదు. మోహన్ భగవత్ మాటల్లో ఎంత అసత్యం ఉందో చెప్పడానికి ఒక్క అంశం చాలు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మహిళలు చాలామంది ఉండొచ్చు, అది వేరే విషయం. మోహన్ భగవత్ ప్రసంగంలో అనేక ప్రవచనాలు కనిపిస్తాయి, కానీ ఆర్ఎస్ఎస్ ఆ ప్రవచనాలను ఎన్నడూ పాటించదు. హిందూ మతాన్ని అవలంబించేవారే కాకుండా దేశంలో భిన్న ఆరాధనా పద్ధతులు అనుసరించేవారు అనేక మంది ఉన్నారని, వారందరూ భారతీయులేనని మోహన్ భగవత్ పాత పాటే మళ్ళీ ఎత్తుకున్నారు. భిన్న ఆరాధనా పద్ధతులు అనుసరించే వారితో ఘర్షణ పడకూడదని ఆయన మరో ప్రవచనం చెప్పారు. ఇస్లాం, క్రైస్తవం లాంటి మతాల ఆరాధనా పద్ధతులతో ఘర్షణ పడవలసిన అవసరం లేదన్నారు. మసీదు కింద, చర్చి కింద శివలింగాల కోసం అన్వేషించవలసిన అవసరం లేదని కూడా ఆయన చెప్పారు. మోహన్ భగవత్ శాంతి వచనాలు, ప్రవచనాలు ఎలా ఉన్నా వాటి అంతరార్థం అర్థం కావలసిన వారికి సరిగ్గానే అర్థమవుతుంది. ఆయన ఎన్ని శాంతి వచనాలు పలికినా స్వయం సేవకులు, హిందుత్వవాదులు, ఇతర మతాల వారి ప్రార్థనా స్థలాల మీద నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. ఆ మతాల వారి మీద అసత్య ప్రచారం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. స్వయం సేవకుల విధ్వంసక శక్తికి, ఉద్దేశానికి బాబ్రీ మసీదును పడదోయడం కన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? బాబ్రీ మసీదు రాయి వెడగొడుతున్నప్పుడు రీతంభర లాంటి సాధ్వీమణులు అక్కడ ఉండి విధ్వంసకులను ఉత్సాహపరచడాన్ని అర్థం చేసుకోగలం. కానీ బీజేపీ అగ్రనాయకుడు లాల్ కృష్ణ అడ్వాణి అక్కడే మౌన ప్రేక్షకుడిగా ఉండిపోవడం ఆయన నిస్సహాయత కానే కాదు. బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత ఆయన కంట తడి పెట్టుకున్నారనడం ఆయన మౌనానికి సాకులు వెతకడమే. ఇతర మతాల వారి ప్రార్థనా స్థలాల మీద దాడులు చేయకూడదని చెప్తున్న మోహన్ భగవత్కు ఉత్తరప్రదేశ్లో ముస్లింల, క్రైస్తవులు
ఎన్ని ప్రార్థనా స్థలాలను నేలమట్టం చేశారో, నేరస్తులను అదుపు చేసే నెపంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముస్లింల ఇళ్ల మించి బుల్డోజర్లు నడిపిన విషయం తెలియకుండా ఉంటుందా? భారత్లో మత సహనం నశిస్తోందని అంతర్రాష్ట్రీయ సంస్థలు గణాంకాలతో సహా వెల్లడించిన వైనం మోహన్ భగవత్ చెవిన పడలేదనుకోలేం కదా. మోహన్ భగవత్ భారతీయులందరి DNA ఒకటే అని కూడా అంటున్నారు. 4000 ఏళ్ల నుంచి ఈ దేశంలో ఉంటున్న వారందరి DNA ఒకటేనట. ఈ వాదనలు ఎవరిని మూర్ఖులను చేయడానికో, మోహన్ భగవత్ చెప్పే ఏ మాటైనా జనాన్ని నమ్మించడానికే. ఆ మాటలేవి RSS కార్యకర్తలకు హితోపదేశాలు కావు. ఆయన చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే సామర్థ్యం, కౌశలం RSS కార్యకర్తలకు, హిందుత్వవాదులకు ఉంది. ప్రధానమంత్రి మోదీ 4 ఏళ్ల కిందే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారుణ్ణి మీ DNA ఏమిటి అని ప్రశ్నించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం? ఆ ప్రశ్న ఎదురైనప్పుడు 50 లక్షల మంది DNA నమూనాలు ఢిల్లీకి పంపిస్తానని నితీష్ కుమార్ సమాధానం ఇచ్చారు కదా. అడ్వాణి రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టినప్పటి నుంచి హిందువులలో అంతకు ముందు లేని మత విద్వేషం పాకిపోయింది. కానీ ఇప్పటికీ దేశ జనాభాలో ఎక్కువ మంది ఆ మత్తుకు దూరంగానే ఉన్నారు అని వరుసగా 3 ఎన్నికలు నిరూపించాయి. మోదీ అధికారంలోకి వస్తూ ఉండవచ్చు, కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వస్తున్న ఓట్ల శాతం ఎంతో గమనిస్తే అత్యధిక సంఖ్యాక భారతీయులు మతోన్మాదానికి లొంగడం లేదని అర్థమవుతోంది. ఇంతకీ మోహన్ భగవత్ ప్రసంగంలో అర్ధ సత్యాల కన్నా అసత్యాలే ఎక్కువ. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ విజిల్.